ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ్ జనసు మధ్య 14.5 కిలోమీటర్ల రైల్వే సొరంగం నిర్మాణమైంది. ఇది భారతదేశంలోనే అతి పొడవైన రవాణా రైల్వే సొరంగం. రిషికేశ్, కర్ణప్రయాగ్ బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మాణంలో ముఖ్య ద్వారం. రిషికేశ్, దేవప్రయాగ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, గౌచర్, కర్ణప్రయాగ్లను కలుపుతూ సాగే ఈ రైలు మార్గం వల్ల ప్రయాణ సమయం 7 గంటల నుంచి 2 గంటలకు తగ్గుతుంది. ముఖ్యంగా చార్ధామ్ యాత్రకు వెళ్లే వారికి ఈ మార్గం చాలా ఉపయోగపడుతుంది. చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులో ఇది ఒక భాగం. మంచుకుండలపై కొలువున్న 4 పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఇక భక్తులు ఎక్కువ ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఈ రైల్వే మార్గంతో లక్షలాది మంది భక్తులకు త్వరలోనే రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. చార్ధామ్ రైలు మార్గం గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్ ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. ఈ రాష్ట్రంలోనే ఈ చార్ధామ్ క్షేత్రాలున్నాయి. హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో చార్ధామ్ యాత్ర ఒకటి. హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న 4 పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథులను దర్శించుకునేందుకు చేసే యాత్రనే చార్ధామ్ యాత్ర అంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ 4 పుణ్యక్షేత్రాలు దర్శించాలని ప్రతి హిందువు కలలుకంటారు. ప్రతి ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో మొదలై అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ దేవాలయాలు హిమాలయాల్లో ఉంటాయి కాబట్టి చలికాలమంతా మంచులో కప్పబడి ఉంటాయి. అందుకే చలికాలం వాటిని దర్శించడం కుదరదు. దీంతో 6 నెలల పాటు దేవాలయాలు మూసేసి ఉంచుతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో చార్ధామ్ యాత్ర చేస్తుంటారు. ఈ 4 ధామ్లలో గంగోత్రి, బద్రీనాథ్ వరకు నేరుగా వాహనాల్లో చేరుకునే అవకాశం ఉంది. కానీ యమునోత్రి, కేదార్నాథ్ క్షేత్రాలకు చేరుకోవాలంటే నేరుగా రోడ్డు మార్గం లేదు. కేదార్నాథ్ కు వెళ్లాలంటే యాత్రికులు గౌరీకుండ వరకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి అక్కడి నుంచి ఎత్తైన హిమాలయాల అంచు మీదుగా నడవాల్సి ఉంటుంది. గుప్తకాశీ దగ్గరలోని ఫటా నుంచి హెలికాప్టర్ సౌకర్యం ఉన్నా వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. అందుకే ఎక్కువ మంది కాలినడకన వెళతారు. మరికొందరు గుర్రాలు, పల్లకీల సహాయంతో కేదార్నాథ్ చేరుకుని శివదర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఏ మార్గమైనా ప్రమాదాలతో కూడుకున్నదే. కాలినడకన వెళ్లే మార్గం పూర్తిగా పర్వతాల అంచు మీదుగా ఉంటుంది కాబట్టి జారి లోయల్లోకి, నదుల్లోకి పడిపోయే ప్రమాదం ఉంది. ఏ క్షణంలో ఎలా మారుతుందో తెలియని వాతావరణ పరిస్థితులు అక్కడ ఉంటాయి కాబట్టి హెలికాప్టర్ ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అలాగని సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తున ఉన్న కేదార్నాథ్ కు రోడ్డు మార్గం నిర్మించడం కూడా చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం ఓ భారీ ప్రాజెక్టు చేపట్టింది. అదే రైలు మార్గం. చార్ధామ్ యాత్రకు వెళ్లే లక్షలాది మంది భక్తులకు త్వరలోనే రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. భారతీయ రైల్వే ఈ యాత్ర కోసం పూర్తి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో 327 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ రైల్వే నెట్వర్క్ రిషికేశ్ నుంచి ప్రారంభమై దేవప్రయాగ, శ్రీనగర్, రుద్రప్రయాగ, గోచర్ మీదుగా కర్ణప్రయాగ వరకు నిర్మితమవుతోంది. ఇక్కడి నుంచి గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లకు ప్రత్యేక మార్గాలు కనెక్ట్ చేస్తారు. దీనికోసం హిమాలయ భూభాగంలో 279 కిలోమీటర్ల పొడవైన 61 సొరంగాలు, 59 భారీ వంతెనలు నిర్మిస్తారు. రైల్వే శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం గంగోత్రి, యమునోత్రిని అనుసంధించడానికి డోయివాలా నుంచి 153 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని నిర్మిస్తారు. అలాగే కర్ణప్రయాగ్ నుంచి బద్రీనాథ్, కేదార్నాథ్ వరకు 174 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం రిషికేశ్ నుంచి కర్ణప్రయాగ్ వరకు 127 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించే పనులు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా అతిపెద్ద సొరంగాన్ని తవ్వారు. 14.6 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సొరంగం భారతదేశంలోనే అతి పొడవైన రవాణా రైల్వే సొరంగం. ఇది రిషికేశ్, కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన మైలురాయి అనే చెప్పాలి. ఎల్&టి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. చార్ధామ్ యాత్రికులకు అన్ని కాలాల్లోనూ సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. 2 ఏళ్లలోపు రైలు మార్గం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఈ రైలు మార్గం నిర్మాణానికి 10 ఏళ్ల సమయం పడుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల రాబోయే రోజుల్లో భక్తులు రైలు మార్గం ద్వారా సులభంగా చార్ధామ్ యాత్రను పూర్తి చేసుకునే అవకాశం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.